హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా అండి, వీడే అసలైన దొంగ తప్పించుకుంటున్నాడు అని. అపూర్వ అంటే ఏంటి గగన్ ఇలా చేస్తావా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఆగండి మినిస్టర్, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని గగన్ అంటాడు. చూసారా అండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. నా కూతురు నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఫోటోలు తీసేసి మళ్ళీ దొరికిపోతానని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఆ ఫోన్ ఎక్కడో దాచిపెట్టేసి ఇక్కడికి వచ్చి ఇలా కప్పిపించుకుంటున్నాడో చూడండి అని అపూర్వ అనడంతో, అపూర్వ అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటే, రే గగన్ అంటూ శరత్చంద్ర ఒకరినొకరు వేళ్ళు చూపించుకుంటూ అరుచుకుంటూ ఉంటారు. దాంతో ఆగండి ఆగండి అని మినిస్టర్ అంటాడు. గగన్, ఇప్పుడు నీ క్యారెక్టర్ని ప్రూవ్ చేసేది నీ ఫోన్ మాత్రం, ఆ ఫోన్ ఇస్తే సరిపోతుంది అని మినిస్టర్ అనడంతో, సార్ నేను నా ఫోన్ని ఎక్కడో దాచిపెట్టలేదు, వెతికితే అదే దొరుకుతుంది, వెతకండి అంతే కదా అని గగన్ అంటాడు. ఎక్కడున్నా వీడి ఫోన్ ఈరోజు దొరికి తీరాల్సిందే అని శరత్చంద్ర అంటే, పైనుందేమో వెళ్ళి చూసేసుకొని వస్తాను అని చెర్రి వెళ్తాడు. అప్పుడే భూమికి గాయత్రి ఫోటోలు తీస్తున్న సంగతి మొత్తం కూడా గుర్తుకు వస్తుంది. వెంటనే గాయత్రి దగ్గరికి వచ్చి, ఏయ్ నేను నీతో మాట్లాడాలి, మర్యాదగా నోరు మూసుకొని పక్కకి రా అని భూమి అంటే, నాతో నువ్వేం మాట్లాడాలి అని గాయత్రి బుకాయిస్తూ ఉంటుంది. నోరు మూసుకొని వస్తావా లేదా, నేను నీతో మాట్లాడాలి, నువ్వేం చేస్తావో నాకు తెలుసు అని వార్నింగ్ ఇవ్వడంతో గాయత్రి నోరు మూసుకొని భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి, నేను ఏమీ చేయలేదు, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని గాయత్రి అని బుకాయిస్తూ ఉంటే, నువ్వు నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఫోటోలు తీయటం నేను చూశాను, మర్యాదగా ఎందుకు తీసావో చెప్తావా లేదా అని భూమి అడుగుతూ ఉంటే, ఓహో నన్ను ఇలా ఇరికించాలని చూస్తున్నావా, నేను నక్షత్ర ఫ్రెండ్ అది మర్చిపోకు అని గాయత్రి వెళ్తూ ఉంటే, వెంటనే భూమి గాయత్రి చేయి పట్టుకొని నేను శరత్చంద్ర కూతుర్ని, ఆ విషయం నువ్వు మర్చిపోకు అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వేమి సొంత కూతురువే కాదు కదా అని గాయత్రి అంటే, నేను అంతకంటే ఎక్కువ అని నక్షత్ర నీకు చెప్పలేదు అని భూమి అంటుంది. ఫోటో తీసింది నువ్వే అని నేను అంకుల్కి ఒక్క మాట చెప్తే చాలు, ముందు వెనుక ఆలోచించకుండా నిన్ను చంపేస్తాడు, చెప్పనా అంకుల్కి, ఇప్పుడే చెప్పనా అని భూమి అంటే, వద్దు వద్దు అని గాయత్రి బతిమలాడుతూ ఉంటుంది. అయితే ఫోన్ ఇవ్వు అని భూమి అంటుంది. అయినా గాయత్రి లేదా ఫోన్ ఇవ్వమని చెప్తున్నాను అని భూమి అరుస్తూ ఉంటే, ఫోటోలు తీసేది ఈ ఫోన్లో కాదు, ఫోటోలు తీసింది గగన్ ఫోన్లో. నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందని అపూర్వ కూడా కుట్ర చేసింది అనే గాయత్రి మొత్తం ప్లాన్ని గాయత్రి భూమికి వివరించేస్తూ ఉంటుంది. అపూర్వ తనకి నెక్లెస్ ఇవ్వటం, గగన్ని డ్యాష్ గుద్దేసి తర్వాత ఫోన్ని మార్చేయడం మొత్తం కూడా గాయత్రి చెబుతూ ఉంటుంది. నక్షత్రం మర్చి విడిచేయటమే కాకుండా గగన్ని తలదించుకునేలా చేయొచ్చు అని అపూర్వ ఇలా ప్లాన్ చేసింది అని చెప్పింది. ఈ ప్లాన్లో నేను ఒక పార్ట్నర్ అని తెలిస్తే నక్షత్ర లైఫ్లో నన్ను క్షమించదు అని గాయత్రి ఏడుస్తూ నిజం ఒప్పేసుకుంటుంది. దాంతో భూమి పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వచ్చి అన్నం తినిపించిన టేబుల్ పైన గగన్ ఫోన్ ఉంటే చేతిలోకి తీసుకొని ఓపెన్. ఈ ప్లాన్లో నేను కూడా ఒక పార్ట్నర్ అని తెలిస్తే నక్షత్ర నన్ను లైఫ్లో క్షమించదు అని గాయత్రి ఏడుస్తూ నిజం ఒప్పేసుకుంటుంది. దాంతో భూమి పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వచ్చి అన్నం తినిపించిన టేబుల్ పైన గగన్ ఫోన్ ఉంటే చేతిలో తీసుకొని దానిని ఓపెన్ చేద్దామని పిన్ కోడ్ని నొక్కుతూ ఉంటుంది. అయితే పిన్ కోడ్ తెలియకపోవటంతో అది ఎంతసేపటికి కూడా ఓపెన్ అవ్వదు. అప్పుడే గోరింటాకు పిన్ని గార్డెన్లోకి వచ్చి భూమి చేతిలో ఉన్న ఫోన్ని తీసేసుకొని, అమ్మాయి అపూర్వ ఆ ఫోను భూమి చేతిలోనే ఉంది, రండి రండి అందరు గార్డెన్లోకి రండి అని కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో అందరికంటే ముందుగా గగన్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. భూమి ఈ లోపలే ఫోన్ని నేలకేసి కొట్టేసి ఒక పెద్ద రాయి తీసుకొని దాన్ని నుజ్జు నుజ్జు చేసేస్తుంది. భూమి, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, అది నా హానెస్టీని ప్రూవ్ చేసే ఆధారం, నువ్వు ఇలా పగలగొట్టేస్తావేంటి అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. మా అంకుల్ మాట నేను కూడా చెవదాటాను అని ప్రూవ్ చేసుకునేదానికి మీ ఫోన్ పీస్ పీస్ చేసేసాను అని భూమి అంటుంది. ఏ నీకేమైనా పిచ్చా అని గగన్ అంటే, రే మాటలు మర్యాదగా రానివ్వు, భూమి నాకు ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, పిచ్చి గిచ్చి అన్నావో నీ పెచ్చలు ఊడిపోతాయి, జాగ్రత్త అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు. మిస్టర్ శరత్చంద్ర, మీరందరూ కలిసి నా పైన నింద వేశారు, ఏ తప్పు చేయలేని నిరూపించుకోవడానికి ఆ ఫోన్ ఒకటే సాక్ష్యం, అలాంటప్పుడు భూమి నా ఫోన్ పగలగొడితే నేను అడగకూడదా అని గగన్ అంటే, అడిగే పద్ధతిలో అడుగు, పిచ్చి పిచ్చి అని అడగనుకో అని భూమి ఏం పని చేసినా దాని ఒక కారణం ఉంటుంది అని శరత్చంద్ర అంటే, అప్పుడే అపూర్వ గోరింటాకు పిన్ని వైపు చూసి సైగ చేస్తుంది. వెంటనే గోరింటాకు పిన్ని, అల్లుగారు నాకు పెళ్ళి కాకపోయినా నీకంటే వయసులో పెద్దదాన్నే, ఇప్పుడు భూమి ఏం చేసినా కూడా భూమి మీద ఉన్న మీ ప్రేమ కారణంగా మీరు వెనక వేసుకోవచ్చు, ఇలా మాట్లాడుతున్నారు,
ఈ గగను నక్షత్ర ఫోటోలు తీస్తే ఈ భూమి ఏమో ఆ ఫోన్ని పగలగొట్టేసి ఈ గగన్ని కాపాడుతుంది, రక్షిస్తుంది అని ఎందుకు అనిపించలేదు అని గోరింటాకు పిన్ని అంటుంది. కరెక్టే అనిపిస్తుంది బావా, ఎంతైనా భూమి ఆ ఇంటి నుండి వచ్చింది కదా, అందుకే రక్షిస్తుందేమో అని అపూర్వ అంటుంది. ఏమా వీళ్ళు చెప్తుంది నిజమేనా? నీకు ఇంకా ఆ ఇంటి మీద ఆపేక్ష అభిమానం తగ్గలేదా అని వదలలేకపోతున్నావా అని శరచంద్ర అంటే, వదిలి ఉండకపోతే ఆ ఫోన్ని పగిలిపోట్టేదాన్నే కాదు అని భూమి అంటుంది. నక్షత్ర ఫోటోని ఎవరో తీస్తున్నారు అన్నప్పుడు నేను బయటే ఉన్నాను, ఆయన కూడా బయటే ఉన్నారు. ఇదిగో ఈ గోరింటాకు పిన్ని సాక్ష్యం, చెప్పు పిన్ని మేమిద్దరం బయటే ఉన్నామా అని భూమి గోరింటాకు పిన్నిని అడగటంతో, నేను బయటికి వచ్చినప్పుడు మీరిద్దరు బయట ఉన్నారు అని గోరింటాకు పిన్ని అంటుంది. చెప్పు పిన్ని మీరు వచ్చినప్పుడు మేమేం చేస్తున్నామో చెప్పు అని భూమి అంటుంది. నువ్వు అబ్బాయికి అన్నం తినిపిస్తున్నావు అనుకున్నాను, లేదు నేనే తింటున్నానని భూమి చెప్పాను అని గోరింటాకు పిన్ని ఏదో మనసులో పెట్టుకొని నన్ను బ్యాట్ చేయాలని చూస్తుంది అంకుల్ అని భూమి అనడంతో గోరింటాకు పిన్ని టెన్షన్ పడుతూ, అయ్యో నేనేమీ బ్యాట్ చేయాలని చూడటం లేదు అల్లుడు గారు అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. మరి మీరు వచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను, ఆయన ఏం చేస్తున్నారో మీరే చెప్పండి, చెప్పాల్సింది మీరే అని భూమి అంటుంది. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే చెర్రీకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు. గగన్ కూడా ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ భూమి గగన్కి అన్నం తినిపించింది అని జరిగిన విషయం చెప్పానే అనుకో, అల్లుడు గారు నన్ను చంపేసేలా ఉన్నారు, కానీ జరిగింది చెప్పాలి అంటే ఎలా, ఇది అపూర్వ కంటే కంత్రిలా ఉందే అని ఇప్పుడు నేనేం చెప్పాలి అని గోరింటాకు పిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని ఏమీ మాట్లాడరు అని భూమి అంటే, చూడమ్మా నేను చూసింది సరిగ్గా గుర్తుపెట్టుకోలేను, ఎందుకంటే నాకు వయసు అయిపోయింది కదా, కాబట్టి సరిగ్గా గుర్తు రావటం లేదు. ఇప్పుడు ఏం జరిగిందో నేనేం చేశానో నువ్వే చెప్పు, అప్పుడు బాగుంటుంది అని గోరింటాకు పిన్ని అనటంతో, నేను వద్దంటున్నా కూడా ఈయన నా ఫోటోలు తీశారు అంకుల్ అని భూమి చెప్పటంతో, ఇందాక ఎక్కడో తీసిన ఫోటోని ఇది ఇక్కడ ఇలా మార్చేసిందా, ఇప్పుడు నేను విప్పానే అనుకో మొత్తం స్కామ్ అంతా కూడా బయటపడిపోతుంది, ఇది ఇలా లాక్ చేసేసింది అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. రే వద్దంటున్నా కూడా నా కూతురు ఫోటో ఎందుకు తీసావురా, చెప్పరా చెప్పు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. దాంతో భూమి మళ్ళీ టెన్షన్ పడిపోతూ, మీరు చెప్పండి పిన్ని మీరు చెప్పండి అని భూమి అంటూ మళ్ళీ గగన్ వైపుకు చూస్తూ, ఏంటండి బెల్లం కొట్టిన రాయలు ఏమీ చెప్పకుండా అలా నిల్చున్నారు, మీరు చెప్పకపోతే మా పిన్నే చెబుతుంది అని గగన్ ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎందుకే అనవసరంగా ఈ సీన్లో నన్ను ఇరికిస్తున్నావు, అసలు వాడు ఎందుకు తీశాడో నాకెలా తెలుస్తుంది, అయినా గగన్ గారిని తీసుకొచ్చేంత గ్యాప్ ఇంత సీన్ జరుగుతుందా, అల్లుడు గారైనా ఆలోచించొద్దు, దీని కడుపు మాడ అని గోరింటాకు పిన్ని మనసులో తిట్టుకుంటుంది. నన్ను చూడాలని ఉందని కనీసం ఫోటోలైనా తీసుకురమ్మని శారద ఆంటీ చెప్పిందంట అని భూమి చెబుతుంది. అమ్మయ్య అని చెర్రి సంతోషపడుతూ ఉంటాడు. అయినా మా అంకుల్కి నచ్చని పని నేను ఏదైనా చెయ్యను, మీరు శారద ఆంటీ పూర్ణి అందరూ నన్ను మర్చిపోండి, అది గతం, నేను కూడా గతాన్ని మర్చిపోవాలి అనుకుంటున్నాను అంకుల్ అని భూమి చెప్తూ ఉంటుంది. అంతే కదా పిన్ని అని భూమి అనడంతో, అంతే అంతే అని గోరింటాకు పిన్ని అని చెప్పినా వినకుండా నా ఫోటోలు తీశాడు అని చెప్తూ